డే 2 ఇంటూ దుబాయ్. మార్నింగ్ లేచి టమాటా రైస్ తినేసి మా ఆఫీస్కి రెడీ అయ్యి మా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాము. ఇది ఏసీ బస్ స్టాండ్ దుబాయ్లో. ఏసీ బస్ కార్డ్ బస్కి మెట్రో కార్డ్ లాంటిది ఒక కార్డు ఉండింది. మా బ్రదరే నాకు ఒక కార్డు ఇచ్చాడు. అతను కార్డు ఇచ్చాడు అనమాట. అయితే యాక్చువల్లీ ఇక్కడ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి ఎప్పుడు వెళ్దామంటే ఇప్పుడు కాదు, అక్కడ నుంచి కాదు వెళ్ళేదని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బస్ దిగేటప్పుడు కార్డు పెట్టాలి, ఎక్కేటప్పుడు కార్డు పెట్టాలి. ఒకసారి మనం కార్డు పెట్టడం మర్చిపోయినా కానీ 200 dirhams ఫైన్ పడిద్ది. దుబాయ్ మొత్తం ఎడారిగా ఉంది. ఆల్రెడీ దిగేసాం మేము ఒక ఆఫీస్ దగ్గర, నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. రోడ్డు క్రాస్ చేస్తూ, అక్కడ రోడ్డు చాలా కేర్ఫుల్గా క్రాస్ చేయాలి, ఎందుకంటే ఆఫీస్ వచ్చేసింది. ఎందుకంటే ఫాస్ట్గా వస్తాయి వెహికల్స్, సో మనం చూసుకొని ఫాస్ట్గా క్రాస్ చేయాలన్నమాట. ఏ బైక్స్ అందరికి ఇచ్చేది ఏ బైక్స్ ఇస్తారనమాట. ఇది ఆఫీస్లోకి వచ్చినాక వాళ్ళు వీడియో చూడమంటే ఆ వీడియో చూడాలి. ఒక 15 minutes వీడియో ఉండేది. 15 minutes వీడియో అయిపోయింది. వాళ్ళు మొన్న సెల్ఫీ ఇచ్చాం. ఆ 15 minutes వీడియో అయిపోయి సెల్ఫీ ఇచ్చాక ఇంకా వాళ్ళు ఒక 1/2 hour టైం పడిద్దంటే బిర్యానీకి వచ్చాం. ఇది ఎంత ఉండిద్దో ఒకసారి గెస్ట్ చేసి కాస్ట్ ఎంత ఉండిద్దో చెప్పండి. మెడికల్కి తీసుకెళ్తున్నారు అంటే మా కంపెనీ కార్లోనే. డ్రైవర్ నన్ను వేరే ఇంకో పర్సన్ని దాన్ని మెడికల్కి తీసుకెళ్తున్నారు. మెడికల్కి వెళ్ళాము. ఒక టోకెన్ ఇచ్చారు. టోకెన్ ఫస్ట్ టైం బ్లడ్ టెస్ట్, తర్వాత ఎక్స్రే తీశారు. ఎగ్జిట్ మళ్ళీ బస్ స్టాప్ డ్రైవర్ తీసుకొచ్చి బస్ స్టాప్లో దించాడు. అక్కడ నుంచి నేను ఉండే ఏరియాకి బస్ ఎక్కేసాను అనమాట. నేను ఉండే ఏరియాకి 55 నెంబర్ బస్ వస్తుంది. ఆ బస్ ఎక్కేసి వచ్చేసాను. ఇది సెకండ్ డేలో అయిందనమాట. చాలా పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఇది గ్లాసెస్, మొత్తం గ్లాసెస్తో ఉందన్నమాట బిల్డింగ్. చూడండి ఒకసారి మీరు కూడా. ఇది ఎలా హెచ్చా అనేది అర్థం కాదు.